హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి జిగ్జాగ్ మిషన్ బేసిక్స్, అదేవిధంగా పట్టు చీరకి బోర్డర్కి శారీ ఫాల్ ఏ విధంగా జిగ్జాగ్ చేసుకోవాలో, పీకో ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ శారీ ఫాల్ని వచ్చేసి వాటర్లో తడిపేసుకుని నీట్గా ఐరన్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇలా ఐరన్ చేసుకుని పెట్టుకోవడం ద్వారా మనకి శారీ ఫాల్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుందండి మనం జిగ్జాగ్ చేసినప్పుడు. అదేవిధంగా ఇప్పుడు ఈ జిగ్జాగ్ మిషన్కి ఇక్కడ 2 పాదాలు ఇస్తాడండి. ఇక్కడ ఒకటి వచ్చేసి జిగ్జాగ్ చేసుకోవడానికి, రెండవది వచ్చేసి పీకో చేసుకోవడానికండి. ఇక్కడ నీడిల్స్ డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. నీడిల్స్లోనే ఇదేమో నార్మల్ పాదము రౌండ్గా ఉంటుందండి నార్మల్ మిషన్కి, ఇది వచ్చేసి జిగ్జాగ్ మిషన్కి అనమాట. ఒకవైపున చెక్కినట్లు ఈ విధంగా ఉంటుందన్నమాట నీడిల్ అన్నది, అంటే రౌండ్ షేప్ లేకుండా. అదేవిధంగా ఈ నీడిల్ని మనము ఇక్కడ మన ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే విధంగా మనము ఫిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ నీడిల్కి చిన్న గాడి లాంటిది ఉంటుందండి. ఆ నీడిల్ మన ఆపోజిట్ డైరెక్షన్ వచ్చే విధంగా మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్న స్క్రూ కనపడుతుంది కదండి, అక్కడ ఆ స్క్రూ ద్వారా మనము అక్కడ ఫిట్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దారాన్ని ఏ విధంగా నింపుకోవాలో ఈ బాబిన్లోన చూసేద్దామండి. ఇలాగ ఫ్రెండ్స్ 2-3 చుట్లు అనేది ఈ విధంగా చుట్టేసుకుని దారాన్ని ఇలాగ చిన్న స్క్రూ డ్రైవర్లోన ఈ విధంగా మనము మిషన్ చక్రానికి ఈ విధంగా దారాన్ని పోసేసుకోవాలండి. ఇలాగా ఈ బాబిన్కి దారాన్ని ఈ విధంగా నింపుకోవాలన్నమాట. ఇక్కడ చిన్న స్క్రూ లాంటిది ఇచ్చాడు కదండి, ఈ విధంగా దారపు రీల్ని ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు, ఇక్కడ చిన్న ప్లేట్ లాంటిది ఇస్తాడు. ఇక్కడ ఈ హోల్లోకి ఈ దారాన్ని ఈ విధంగా తీసుకుని ఇక్కడ స్ప్రింగ్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఆ స్ప్రింగ్ ద్వారా ఈ దారాన్ని ఈ విధంగా పైవైపుకి తీసుకుని ఇక్కడ ఈ ప్లేట్కి ఇక్కడ హోల్ అన్నది ఉంది కదండి, ఇక్కడ దీని ద్వారా ఈ విధంగా ఇక్కడ ఈ రింగ్ షేప్లో ఉంది చూడండి. ఇక్కడ దీని ద్వారా ఇలాగా నీడిల్లోకి మనము దారాన్ని అన్నది ఎక్కించుకోవాలండి. మన ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందండి ఈ నీడిల్ హోల్ అన్నది. జిగ్జాగ్ మిషన్కి వచ్చేసి నార్మల్ మిషన్కి అయితే సైడ్కి ఉంటుంది, ఈ జిగ్జాగ్ మిషన్కి వచ్చేసి మన ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. ఈ విధంగా మనము దారాన్ని అన్నది ఎక్కించుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జిగ్జాగ్ ఎలా చేయాలో పట్టు చీరకి చూసేద్దామండి. ఇక్కడ శారీ పళ్ళు అంచుల్ని హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒకే లెవెల్లో వచ్చే విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ శారీని ఈ విధంగా మిషన్ పైన ప్లేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ అన్నది డౌన్ సైడ్కి వచ్చే విధంగా ఇలాగా పై వైపుకి వచ్చే విధంగా రాంగ్ సైడ్ అన్నది సెట్ చేసుకోవాలండి. మిషన్ పైన మనము ఈ స్టార్టింగ్ వైపున ఒక 10 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ 10 ఇంచుల దగ్గర నుంచి మనము జిగ్జాగ్ చేసుకోవడానికి శారీ ఫాల్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఈ ఫాల్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా 2 అంచులు ఒకే వైపుకి వచ్చే విధంగా సెట్ చేసుకుని హెచ్చు తగ్గులు లేకుండా ఈ ఫాల్ని మనము సమానంగా కట్ చేసుకోవాలండి. ఇలాగన్నమాట. ఇక్కడ ఫాల్కి స్టిచ్చింగ్ ఇస్తాడండి, ఆ స్టిచ్చింగ్ అన్నది ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ వైపున వచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోన ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సమానంగా, హెచ్చు తగ్గులు రాకుండా. ఇక్కడ శారీ ఫాల్ అన్నది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా మనము 10 ఇంచెస్ దగ్గర శారీకి, అక్కడ నుంచి మనము జిగ్జాగ్ చేయటం అన్నది స్టార్ట్ చేయాలన్నమాట. ఫాల్ కుట్ అన్నది డౌన్ సైడ్కి వచ్చే విధంగా ప్లేస్ చేసుకుని 2 అంచులు శారీ అంచు ఫాల్ అంచు ఒకే సైడ్కి వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. హెచ్చు తగ్గులు రాకుండా 2 అంచుల్ని సమానంగా పట్టుకుని ఈ విధంగా జిగ్జాగ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ బిగినర్స్ కోసము చూపిస్తున్నాను ఫ్రెండ్స్, వచ్చిన వారైతే స్కిప్ చేసేయచ్చండి. ఓకే ఫ్రెండ్స్, బిగినర్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
వీడియో అన్నది మీకు నీట్గా అర్థమవుతుందండి. ఇలాగ హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా సెట్ చేసేసుకుంటూ చివరి వరకు ఈ విధంగా జిగ్జాగ్ చేసేసుకోవాలండి. సిల్క్ శారీస్ అయితే జారిపోతాయండి మనకు. ఇక్కడ పట్టు చీరలు లాంటివి ఇలాగ కాటన్ ఫ్యాబ్రిక్ లాంటివి ఇలాంటివి అయితే కనుక జారవండి మనకు అంతగా. బిగినర్స్కి కష్టంగా ఉంటే పిన్స్ సెట్ చేసేసుకోవచ్చండి. పిన్స్ సెట్ చేసేసుకుని మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు. మనం కుట్టే ఫాల్ అన్నది శారీ అంచు అవుట్ సైడ్కి వెళ్లకుండా ఈ విధంగా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఈ చివరి వైపున ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ చివరి వైపున కొంచెం రఫ్ లాగినట్లయితే కుట్టు అన్నది గట్టిగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. జిగ్జాగ్ అన్నది ఇలాగా ఒకే విధంగా రావాలండి. హెచ్చు తగ్గులు రాకుండా ఒకే లెవెల్లో రావాలన్నమాట కుట్టు అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రెండవ సైడ్ వచ్చేసి ఇక్కడ బిగినర్స్కి చిన్న టిప్ చెప్తున్నాను చూడండి. ఇలాంటి పిన్స్ అన్నవి సెట్ చేసేసుకోండి ఫ్రెండ్స్, జారకుండా ఉంటుంది అన్నమాట మీకు జిగ్జాగ్ చేసినప్పుడు. ఇలాగా స్టార్టింగ్ వైపున ఒక పిన్ను, ఈ చివరి వైపున అంచుల వైపునే మీరు సెట్ చేసేసుకోండి ఇలాంటి పిన్స్ అన్నవి. ఫ్లోర్ మీద మీరు ఈ విధంగా సెట్ చేసుకుంటే కనుక శారీని నీట్గా వస్తుందండి. మిషన్ మీద కాకుండా బిగినర్స్కి ఈ విధంగా సెట్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ ఎడ్జెస్ పైనే కుట్టు పడే విధంగా మనం ఇక్కడ కుట్టుకోవాలండి. ఇక్కడ ఈ స్టార్టింగ్ వైపున చిన్న రఫ్ చేసుకోండి ఫ్రెండ్స్, కుట్టు అన్నది గట్టిగా ఉంటుంది. ఇలాగ సమానంగా క్లాత్ని సర్దుకుంటూ మనము జిగ్జాగ్ చేసుకోవాలండి. నేనైతే పిన్స్ పెట్టుకోలేదండి. ఈ విధంగా నేను జిగ్జాగ్ చేసేసుకుంటున్నాను. రైట్ హ్యాండ్ తోటి ఈ విధంగా మనము శారీ అంచుని ఈ ఫాల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలాగండి, ఎక్కడ ముడతలు రాకుండా ఎక్కడికక్కడ మనం సర్దుకుంటూ ఈ విధంగా ఫోల్డింగ్స్ రాకుండా జిగ్జాగ్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవటం ద్వారా ముడతలు రావు, ఫినిషింగ్ బాగుంటుందండి ఫాల్ అన్నది. ఓకే ఫ్రెండ్స్, బిగినర్స్ అయితే తప్పకుండా పిన్స్ సెట్ చేసేసుకోండి. ఈ విధంగా కుడి చేతితోటి జస్ట్ సపోర్టింగ్గా తీసుకుని మనము శారీ క్లాత్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డింగ్స్ అన్నవి రాకుండా స్టిచ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకునేటట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలండి. శారీ ఫాల్ని మాత్రం మనము వాటర్లో తడుపుకుని మనం ఐరన్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలండి. అలాగైతే కనుక మనకి ఎక్కడ ముడతలు అన్నవి రావన్నమాట. ఇలాగండి శారీని అడ్జస్ట్ చేసుకుంటూ ఒకే వేలో వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రైట్ హ్యాండ్ తోటి జస్ట్ సపోర్టెడ్గా మనము శారీని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. చివరి వైపు వరకు ఈ విధంగా ఎక్కడ ముడతలు రాకుండా స్టిచ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్,
చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ ముడతలు అన్నవి రాలేదండి. ఇక్కడ ఇలాగా ఈజీ వేలో బిగినర్స్ కూడా జిగ్జాగ్ చేసేసుకోవచ్చండి శారీ అంచులకి. చూసారా ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పీకో చేసుకోవడానికి ఇక్కడ పాదాన్ని చేంజ్ చేసుకోవాలండి. ఇక్కడ జిగ్జాగ్ చేసుకున్న ఈ ఫూట్ని ఇక్కడ మార్చేసుకుని ఇక్కడ పీకో ఫూట్ని మనము ఇక్కడ ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలాగండి స్క్రూ అన్నది టైట్గా ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్. కుట్టు నీట్గా వస్తుంది ఇలా ఫిట్ చేసుకోవటం ద్వారా. ఓకేనండి, ఇప్పుడు శారీకి పీకో చేసేసుకుందామండి అంచులకి. ఇక్కడ ఫల్లుకి, శారీ ఫల్లుకి ఈ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా, చిన్న చిన్న పీసులు అన్నవి కూడా లేకుండా నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ వచ్చినా సరే మనకి పీకో అన్నది నీట్గా రాదండి. ఈ విధంగా నీట్ ఫినిషింగ్ ఉండే విధంగా మనము కట్ చేసేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, రైట్ సైడ్ అన్నది బ్యాక్ వైపుకి వచ్చే విధంగా ప్లేస్ చేసుకుని, రాంగ్ సైడ్ అన్నది మన వైపుకి వచ్చే విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ శారీ ఫల్లుని ఈ స్టార్టింగ్ వైపున ఈ విధంగా సెట్ చేసుకుని, కుడి చేతితోటి మనము శారీ ఫల్లు అంచుని కొంచెం కొంచెం వదలాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అన్నది జస్ట్ సపోర్టెడ్గా మనము ఈ ఫల్లు పైన ఈ విధంగా జస్ట్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ పీకో చేసుకోవాలండి. క్లాత్ని లాగకూడదండి, లాగకుండా ఈ విధంగా జస్ట్ సపోర్టెడ్గా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట క్లాత్ అన్నది. ఇక్కడ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ మీకు, ఈ విధంగా క్రాస్గా పెట్టుకుని పీకో చేసుకోవాలి. ఇలా చేసుకోవటం ద్వారా మనకి రింగ్స్ లాగా రావండి ఫల్లుకి. లేకపోతే మనం క్లాత్ లాగినా సరే, మనము స్ట్రైట్ వేలో మనం స్టిచ్ చేసుకున్నా సరే ముడతలు ముడతలు వచ్చేస్తాయండి. ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ పీకో చేసుకోవాలండి. ఎక్కడ ముడతలు రాకుండా ఈ విధంగా క్రాస్ వేలోన స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనము శారీ ఫల్లుకి వచ్చేసి ఇక్కడ కుచ్చులు కట్టుకునేలాగా ఉంటే మనము డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ఇలాగ డబల్ స్టిచ్ వేసుకోవడం ద్వారా మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట కుచ్చు కట్టేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, అవసరం లేదనుకున్న వాళ్ళు ఒక్కసారి స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను కుచ్చు కడుతున్నానండి. ఇక్కడ డబల్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. క్లాత్ని ఎక్కడ లాక్కుండా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. శారీ పళ్ళుని ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ హెచ్చు తగ్గులు రాకుండా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకునేటట్లయితే మీరు ఇలా చేయటం ద్వారా మన వీడియోస్ అన్నది మరో నలుగురికి రీచ్ అవుతాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చివరి వైపును కూడా రఫ్ లాగేసుకోవాలండి. ఇలాగ రఫ్ లాక్కోవడం ద్వారా మనకి కుట్టు అన్నది గట్టిగా ఉంటుంది అన్నమాట. ఈ స్టార్టింగ్ వైపును కూడా ఈ విధంగా జస్ట్ ఈ విధంగా రఫ్ చేసేసుకోవాలన్నమాట. ఈ దారాలని ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్, నీట్గా ఉంటుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ క్రాస్ లేకుండా ఈ విధంగా ఈజీ మెథడ్లోనే స్టిచ్ చేసేసుకోవచ్చండి బిగినర్స్ కూడా. ఇప్పుడు కట్టంచు దగ్గర కూడా ఈ ఎక్స్ట్రా పీసెస్ అన్నవి నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. సమానంగా ఉండే విధంగా కట్ చేసుకుని ఈ రాంగ్ సైడు మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో.
ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకునేటట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.